ఫలూడా అంటే రెస్టారెంట్స్లోనే కాదండి, ఇలా రోడ్డు మీద కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. నాకైతే భలే ఇష్టంలే. కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా రోడ్ల మీద ట్రై చేస్తే, అలాగే ఇలాంటి ఫలూడా ఇష్టపడితే మాత్రం వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తున్నారా, అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకైతే బిర్యానీ తిన్న తర్వాత స్టమక్లో కూల్గా తినాలనిపించింది, అందుకే ఫలూడా చెప్పుకున్నాను. అది కూడా ఫ్రూట్ మిక్స్ డ్రై ఫ్రూట్ ఫలూడా అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్. 50 రూపీస్ కాస్ట్ వచ్చి. రోడ్డు మీద ఎక్కడైనా ఫలూడా ట్రై చేయండి, కానీ ఇక్కడ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎనీవే ఫలూడా అయితే చూసారు కదా, చాలా బాగా చేస్తారు. డ్రై ఫ్రూట్స్ అలాగే గుల్కంద అన్నీ చాలా బాగా వేశారు క్వాంటిటీతో. ఇందులో వేసే బాదం పాలు ఉన్నాయి, అవైతే వేరే లెవెల్. చిక్కగా కోవాతో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ పెడతారు, అదైతే సూపర్. ఇందులో జెల్లీస్ వేస్తారు, మీరు చూసే ఉంటారు. ఆ జెల్లీస్ని అయితే నేను కావాలని ఇంకొంచెం వేయండి అని చెప్పి మరీ వేపించుకుంటాను, ఎందుకంటే ఆ ఫలూడాలో మెయిన్ ఇవి సబ్జా. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ప్లాస్టిక్ గ్లాస్లో వద్దని చెప్పి మరీ గాజు గ్లాస్లో చేపించుకున్నాను, ఎందుకంటే ఇలా ఫలూడా గాజు గ్లాస్లో తాగితేనే టేస్ట్ అయితే నాకు ఇష్టం. మీకు కూడా అలాగే ఇష్టమైతే మాత్రం నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ ఫలూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లోనే నేను ఈ ఫలూడాని చూశానమాట. టేస్ట్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అలాగే సబ్జాతో సేమియా తక్కువ వేయించుకోండి, సబ్జా ఎక్కువ వేయించుకోండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలా ఫలూడా ఇష్టమే కదా, ఇష్టమే అయితే మాత్రం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా ఫలూడా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ సేమియా కూడా వేస్తున్నారు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. నాకైతే భలే నచ్చింది అనుకోండి. ఇలా సరదాగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫలూడా తింటే, ఫ్రెండ్స్తో ఉంటే మాత్రం తింటే మజా భలే ఉంటుందిలే. నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా. ఇంకా చూసారు కదా, ఫైనల్లీ బాదం పాలు అయితే పోసేశారు. ఇంకా నా ఫలూడా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఏదన్నా స్పైసీ ఐటెం తిన్న తర్వాత స్టమక్లో కూల్గా ఉండడం కోసం ఇలాంటి ఫలూడా ఒక్కటి తాగితే చాలండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలామంది ఇలా ఫలూడాకి బదులు పాన్ ఆర్ కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్ అంత హెల్త్కి కూడా మంచిది కాదు, ఇలాంటి ఫుడ్ తింటే కూడా మంచిది కదా. ఇలా ట్రై చేయండి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఎనీవే పైన చెర్రీ పెట్టారు అఫీషియల్గా, చాలా బాగుంది కదా చూస్తాకైతే ఫలూడా. ఇంకా నేనైతే వెయిట్ చేయలేనండి, వీడియో కోసం ఇంతసేపు వెయిట్ చేశాను అనుకోండి, వీడియో అయితే తీసేసాను. ఇంకా ఫైనల్లీ ఒక్క మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ దిస్ వీడియో.